మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. పొదిలిపట్టణంలోని డాక్యుమెంటరీ రైటర్లు చేపట్టిన నిరవధిక సమ్మె నేడు 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో డాక్యుమెంటరీ రైటర్లు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ జీవో తమ జీవన ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిగణన తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పొదిలి దస్తావేజు లేఖల సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆందోళనను కొనసాగించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీవో నెంబర్ 396ను రద్దు చేసే వరకు తమ సమ్మె కొనసాగుతుందని సంఘ నాయకులు స్పష్టం చేశారు. నమస్తే, నా పేరు వరదారాయుడు. నేను దస్తావేజ్ విలేకరులుగా సుమారుగా 26 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను పొదిలి సబ్ రిజిస్ట్రార్లో. ఈరోజు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి 396 జీవో ప్రకారంగా దస్తావేజ్ విలేకరుల వృత్తి పోగొట్టే విధంగా 96 జీవోని జారీ చేశారు. ఈ జీవో వలన దస్తావేజ్ విలేకరుల వృత్తి పోతుంది. దానికై మేము తేదీ 20 నుంచి 2వ కార్యక్రమం నిర్వహిస్తూ అన్నీ చేశాము. ఈ రోజున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారు డైరెక్ట్గా రిజిస్టర్ చేస్తామని చెప్పి అన్నారు. పీడీ విధానం, ఆన్లైన్లో పీడీ విధానం కుట్టేటప్పుడు దస్తావేజులోని పేర్లు, అమ్మకపుదారుడి పేరు, కొనుగోలుదారుడి పేరు అయ్యి లింకు దస్తావేజు గురం వస్తుంది. దాని తర్వాత హద్దులు కానీ షెడ్యూలు కానీ ఏమి ఉండట్లేదు. దానివల్ల కక్షిదారుడు చాలా ఇబ్బంది పడతాడు. రిజిస్టర్ చేసుకునేటప్పుడు నగదు చెల్లింపులో కూడా కొంత వ్యత్యాసం, తేడా కనిపిస్తూ ఉన్నది. దీనివల్ల కక్షిదారుడు ఇబ్బంది పడతాడు. రేపు భూముల దగ్గర, హద్దుల దగ్గర కొలతలు వచ్చినప్పుడు ఆ కొలతలు తేడాగా, ఈ హద్దులు లేక, ఈ దస్తావేజులో హద్దులు లేక అక్కడ కొట్టుకునే పరిస్థితి ఏర్పడి కోర్టుకు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సవరణ దస్తావేజులు చేయించుకోవాలంటే మళ్ళీ తలకాయ నొప్పి. దానికి కూడా ఇవ్వలేదుగా పీడీ విధానంలో ఎలాంటిది సాంకేతిక లోపం వల్ల ఎటువంటి షెడ్యూల్స్ ఏం లేవు. ఇది చూడండి, ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఇచ్చారు, షెడ్యూల్ ఏం లేదు, దాంట్లో హద్దులు లేవు, ఏమి పొందుపరచకుండా ఈ పీడీ విధానంలో ఉన్నటువంటి ఆన్లైన్ దస్తావేజ్ ఇది. దీని ప్రకారంగా అయితే కక్షిదారు చాలా ఇబ్బంది పడతాడు. కాబట్టి కక్షిదారులు కూడా మేము ఒకటే విన్నపం చేస్తున్నాము, దస్తావేజు లేఖలు రాసిన దస్తావేజు మాత్రమే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. హద్దులు, విస్తీర్ణాలు, కొలతలు అన్నీ పొందుపరిచి రాస్తాడు. కాబట్టి దస్తావేజు లేఖలు రాసిన దస్తావేజు ముందు తరానికి కానీ తర్వాత తరాలకు కానీ ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాదరణ కొనసాగుతుంటుందని చెప్తున్నాను. అదేవిధంగా అది లోను పోయినప్పుడు కూడా హద్దులు గిద్దులు ఏమీ లేవు కాబట్టి లోన్ మంజూరు చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి కక్షిదారుడికి మేము వినిపించుకుంటున్నాము, పీడీ ఆన్లైన్లో దస్తావేజులు మాత్రం చేర్చుకోవద్దు, దస్తావేజు లేఖ దగ్గరే రాసుకోండి. మీ తరానికి అన్నిటికీ దస్తావేజు ఎటువంటి ఇబ్బంది లేకుండా చెల్లుబాటుగా ఉంటుందని నేను మనవి చేసుకుంటున్నాను.